హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శనగలు తీసుకుపోయి మొరకి ఆడించుకొని పట్టించుకున్న పిండి. ఇది శనగపిండి. ఒక కప్పు, 2 ఉల్లిపాయలు, కరివేపాకు గుప్పెడు, ఒక 5 పచ్చిమిర్చి, రాక్ సాల్ట్ తగినంత, అల్లం ముక్క, వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు, దానికి కావాల్సిన మసాలా, ధనియాలు 2 స్పూన్లు, 4 చెక్క లవంగాలు అండ్ మొగ్గ. ఇది ఒక చిటికెడు సోడా ఉప్పు అన్నమాట. శనగపిండిని బౌల్లో వేసి దీన్ని మసాలాని రోట్లో వేసుకొని దంచుకున్నాను. వీటన్ని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. వీటన్నిటిని రోట్లో వేసుకొని మెత్తగా మసాలా పొడి రెడీ చేసుకోవాలి. దంచుకుందాం. వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. మసాలా మెత్తగా ఇలాగా మెదిగింది తీసుకొని గిన్నె పెట్టేసుకో. కట్టెనరా వైకుంఠపు కాళాస్తైన కొండ, పెటిరాయడ మహిమే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. శనగపిండిలో ఒక చిటికెడు సోడా ఉప్పు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు. మసాలాని వేసేద్దాం. అండ్ సాల్ట్, దీన్ని కలిపి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేద్దాం. వీటిని కూడా వేసుకున్నాం. ఎగ్ కూడా ఒకటి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు శనివారం అనుకుంది, లేకపోతే ఎగ్ ఇప్పుడు యాడ్ చేస్తుంది ఇంట్లో. నేను ఎగ్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగా పెరిగిద్ది అన్నమాట. పిండిని పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పెట్టి వేసేద్దాం. ఇలా కలుపుకున్నాం. బాండీలో ఆయిల్ పోసాము, వేడెక్కుతుంది. ఈ పిండి కలిపి ఇలాగా పక్కన పెట్టేసుకున్నాం. వేడెక్కిన తర్వాత గట్టి పకోడీ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఇంకా పకోడీ వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసేసుకుందాం. కర్ర పెట్టేద్దాం. అంట చిన్నగా కొన్ని వేసుకో. వేరుశనగలు కదా, పొంగు వస్తుంది. ప్యూర్ వేరుశనగలు అన్నమాట, ఆర్గానిక్. మంట తగ్గించి పడదాం, పొంగు వస్తుంది. ఇలా వేసేసుకో. కొంచెం కాలినాక ఒకసారి కలిపెడదాం. మధ్యలో ఇలా ఒకసారి ఇలా పైకి కిందికి తిప్పుతూ ఉండాలి. చక్కగా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కాగొచ్చింది, తీసుకున్నాము. నెక్స్ట్ వాయి కూడా ఇలానే వేసుకుందాం. ఇది వేరుశనగలు పొంగు వస్తుంది అన్నమాట. ప్యూర్ ఆయిల్ అయిపోయి ఇలాగా అయితే చాలు, తీద్దాం. కరివేపాకు, ఉల్లిపాయలు, శనగపిండి పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.